హాయ్ అండి. అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో మనం వినబోయే కథ ఏంటో తెలుసుకునే ముందు మీ అందరికీ కూడా నాదో చిన్న రిక్వెస్ట్. కొత్తగా మన ఛానల్ చూసిన వాళ్ళు తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినాలనుకుంటే ఛానల్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. మరి ఇప్పుడు లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. ఆఫీస్ నుండి రోజు కన్నా కాస్త ఆలస్యంగా వచ్చి భార్య వడ్డించిన వేడి వేడి భోజనం తిని రాఘవయ్య హాల్లో ఉన్న కుర్చీలో కూర్చుని దినపత్రికను చదవటంలో నిమగ్నమయ్యాడు. 2 రోజులుగా భర్తకి ఓ విషయం గురించి చెప్పాలనుకుంటూ ఎలా చెప్పాలో అర్థం కాక ఈ రోజైనా ఆ విషయం గురించి చెప్పాలనుకుంటూ వంటింట్లో తన పని పూర్తి చేసుకుని భర్త పక్కనే వచ్చి కూర్చుంది వసుంధర. వసుంధర అక్కడికొచ్చి చాలాసేపైనా రాఘవయ్య భార్య వచ్చింది గమనించనే లేదు. కాసేపటికి పేపర్ని తిరిగేస్తుంటే వసుంధర తన పక్కనే వచ్చి కూర్చోడం గమనించి వసుంధర తనతో ఏదైనా మాట్లాడుకుంటేనే అలా తన పక్కన వచ్చి కూర్చుంటుందని అడగాలనుకున్న విషయం ఏంటో తను అడిగేదాకా ఎందుకు వేచి చూడటం అని ఏంటి వసుంధర నాతో ఏమైనా మాట్లాడాలా అడిగాడు రాఘవయ్య. అవును అన్నట్లు తలాడించింది వసుంధర. మరి అడగకుండా అలా నిశ్శబ్దంగా కూర్చున్నావేంటి అడిగాడు రాఘవయ్య. అందుకు వసుంధర మరేం లేదండి, మన వల్లికి పెళ్ళి వచ్చింది కదా, పెళ్లి చేయాలనుకుంటున్నాడు మా తమ్ముడు అని చెప్పింది వసుంధర. భార్య మాటలకి రాఘవయ్య పెళ్ళిలో వచ్చిన అమ్మాయికి పెళ్లి చేసి అత్తానికి పంపించడం సహజమే కదా వసుంధర, చేయమను, దానికి నడటం దేనికి అన్నాడు రాఘవయ్య. మరి వల్లిని అత్తానికి పంపించాలంటే అందుకు మనం మన కృష్ణప్రసాద్కి పెళ్లి ఏర్పాట్లు మొదలుపెట్టాలి కదండి అంది. వల్లికి పెళ్లి చేసి అత్తానికి పంపించాలని వాళ్ళ నాన్న అనుకుంటున్నాడు అన్నావు, మళ్ళీ ఇప్పుడు మన కృష్ణప్రసాద్ పెళ్లి ప్రస్తావన తెస్తావేంటి అడిగాడు రాఘవయ్య. ఏం తెలియనట్టు అలా మాట్లాడితేనండి, చిన్నప్పటి నుంచి కృష్ణప్రసాద్కి మనం వల్లినిచ్చి పెళ్లి చేయని అనుకుంటున్నాం కదా అంది వసుంధర. రాఘవయ్య చిన్నగా నవ్వి ఊరికే అలా నిన్ను ఆట పట్టించడానికి అన్నాను వసుంధర. ఇన్ని రోజులంటే వాడి చదువు, ట్రైనింగ్, ఉద్యోగం నాగం, వాడికి 30 సంవత్సరాలు దగ్గరికి వచ్చాయి. ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగకుంటే ఎలా? సరే, ఈ విషయం గురించి రేపే వాడితో మాట్లాడతాను. ఈ మధ్యనే ఉద్యోగంలో చేరాడు కాబట్టి సెలవులు అవి దొరుకుతాయో లేదో, వాడొచ్చేలోగా మనం అన్ని ఏర్పాట్లు చేద్దాం. సమయానికి వాడు వచ్చి వలి మెడలో తాళికట్టి తీసుకెళ్తే సరే, సరేనా అన్నాడు రాఘవయ్య. అందుకు వసుంధర సరేనండి, ఇప్పటికే చాలా ఆలస్యమైంది, ఇక పడుకోండి అంది. అప్పుడేనా, కాసేపు పేపర్ చదవక పడుకుంటాను, అయినా ఇప్పుడు సమయం 9 కదా అవుతుంది, మర్చిపోయాను, నువ్వు ఇంకా భోజనం చేయలేదు కదూ, నువ్వు వెళ్ళి భోజనం చేయ వసుంధరా, అప్పటిదాకా నేను పేపర్ చదువుతూ కూర్చుంటాను అన్నాడు రాఘవయ్య. లేదండి, ఈ పూట నాకు ఆకలిగా లేదు అంది వసుంధర. ఏ, మళ్ళీ మన ఇంటికి కొడలుగా రాపోతుందనే సంతోషంలో కడుపు నిండిపోయిందా అడిగాడు. ఆ విషయం ప్రత్యేకంగా ఈరోజు నిర్ణయించుకున్నది కాదు కదండి, మళ్ళీ ఎప్పటికైనా మన ఇంటికి కొడలుగా రావాల్సిన పనే కదా. నిజంగానే ఎందుకో ఈరోజు ఆకలిగా లేదు, కానీ అసలే ఆలస్యంగా వచ్చారు, అలసిపోయి ఉంటారు, పడుకుందరు రండి అని పిలిచింది వసుంధర. అలా ఆ మరుసటి రోజు రాఘవయ్య తన కొడుకు కృష్ణప్రసాద్కి ఫోన్ చేసి పెళ్లి ప్రస్తావన తెచ్చాడు. తండ్రి తన పెళ్లి ప్రస్తావన తీసుకురావడంతో కృష్ణప్రసాద్ నాన్న అది అది అని నీళ్లు నమ్మాడు. ఏంట్రా, వల్లికి నీకు పెళ్ళేర్పాటు చేస్తానంటే అది అది అంటున్నావు అడిగాడు. సరే నాన్న, ఈ విషయం ఫోన్లో ఎందుకు, నేరుగా నేనే వచ్చి మీతో మాట్లాడతానని చెప్పి కృష్ణప్రసాద్ ఫోన్ పెట్టేశాడు. అబ్బాయి ఏమన్నాడండి అడిగింది వసుంధర. ఏముంది, ఇంతకాలం ట్రైనింగ్ ఉద్యోగం అంటూ పెళ్లి వాయిదా వేస్తూ వచ్చాడు, మళ్ళీ ఇప్పుడు అలాంటిది ఏదో చెప్పబోతూ ఆ విషయం నేరుగా వచ్చి మీతో మాట్లాడతానన్నాడు. చూద్దాం ఈసారి ఏం చెప్తాడో అన్నాడు రాఘవయ్య. ఈసారి ఏముంటుంది, మొన్ననే ఉద్యోగంలో చేరాను కదా, ఇంకా కొంతకాలం ఆగాక చేసుకుంటానంటాడు. ఈసారి మీరు విన్నా వాడి మాట నేను అస్సలు వినను. ఈ మాఘమాసంలో కృష్ణప్రసాద్ వల్లిల పెళ్ళి జరగాల్సిందే అంది. అలాగే, నేను కూడా ఈసారి వాడి మాట వినేది లేదు, సరేనా అన్నాడు రాఘవయ్య. అలా 3 రోజులు గడిచాయి. ఆ రోజు రాఘవయ్య ఆఫీస్ నుండి ఇంటికి వచ్చాడో లేదో, ఇంటి ముందు ఓ కారు ఆగింది. చెప్పా పెట్టకుండా కొడుకు వచ్చాడని ఆతృతగా గుమ్మం వైపు అడుగులు వేశారు వసుంధర రాఘవయ్య.
కొడుకును చూసి రాఘవయ్య వసుంధర మొహం సంతోషంతో వెలిగిపోయింది. ఆ మరుక్షణమే మరోవైపు కాలు నుంచి దిగుతున్న అమ్మాయి చూసి రాఘవయ్య దంపతులు ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు. కృష్ణప్రసాద్ ఓ 2 అడుగులు ముందుకు వేసి వెనుకకి తిరిగి రా దివ్య అంటూ తనని పిలిచి తనతో వచ్చిన అమ్మాయిని తీసుకుని లోపలికి వెళ్ళాడు. రాఘవయ్య వసుంధరలకు కొడుకొచ్చిన సంతోషం కన్నా కొడుకుతో వచ్చిన అమ్మాయి ఎవరై ఉంటుందా అనే సందేహమే ఎక్కువైంది. ఆ అమ్మా నాన్న తను పలకరించకుండా ఆశ్చర్యంగా వాళ్ళకేసి చూస్తూ అలాగే నిలబడి ఉండటంతో, ఏంటమ్మా, ఏంటి నాన్న, తను ఎవరు అనేదే కదా మీ సందేహం. తన పేరు దివ్య. 15 రోజుల క్రితమే మేమిద్దరం పెళ్లి చేసుకున్నాం. దివ్య నాకు ట్రైనింగ్లో పరిచయమైంది. మొన్న ఈ విషయం గురించే మీతో ఫోన్లో చెప్దామనుకున్నాను, కానీ ఓసారి వస్తే దివ్యని మీరు కూడా చూసినట్టుంటుందని వచ్చాను నాన్న అన్నాడు. కొడుకు మాట మాత్రమేనా తమకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నట్టు తెలిసి రాఘవయ్య వసుంధరలు నిర్ఘాంతపోయారు. ఓవైపు తన మేనమర్దలతో పెళ్లికి ఏర్పాటు చేస్తుంటే వీళ్ళ చెప్పా పెట్టకుండా మరెవరినో పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొచ్చాడేంటి అనే కోపంతో వసుంధర, ఒరే కృష్ణప్రసాద్, ఏంటో నువ్వు చేసిన పని అని అనబోతుంటే రాఘవయ్య భార్యకి, ఇప్పుడేమీ మాట్లాడదు వసుంధర అంటూ కళ్ళతో సైగ చేసి కోడలు లోపలికి తీసుకువెళ్ళమని అన్నాడు. అయిష్టంగానే వసుంధర కోడలు లోపలికి తీసుకెళ్లి ఉండటానికి గది చూపించింది. ఆ తర్వాత వంట చేసి అందరికీ భోజనాలు వడ్డించింది. భోజనాలు చేసి దివ్య కృష్ణప్రసాద్ వాళ్ళ గదిలోకి వెళ్ళారో లేదో, ఏంటండి మీరు ఎందుకలా చేశాడో అని అడగకుండా అలా మౌనంగా ఉంటారేంటి? ఇప్పుడు వాడి మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న వల్లి పరిస్థితి ఏంటి అడిగింది వసుంధర. ఆ అమ్మాయి ముందు ఏమడగుంటావు వసుంధర? అడిగినంత మాత్రాన వాళ్ళ జరిగిన పెళ్ళి రద్దవుతుందా అన్నాడు రాఘవయ్య. అలా 2 రోజులు గడిచేలేదో, బయలుదేర నాన్న అంటూ వెళ్ళబోతున్న కొడుకేసి కోపంగా చూసింది వసుంధర. కొడుకు కోడలు అలా వెళ్ళిపోయారో లేదో, వసుంధర భర్తపై విరుచుకుపడింది. ఏంటని వీడి ప్రవర్తన? వాణ్ణి కన్న తల్లిదండ్రులమని మనకు కనీస గౌరవం కూడా ఇవ్వట్లేదు. ఇలాంటి వాడి కోసమా మనం రెక్కలు ముక్కలు చేసుకుంది? చిన్నప్పటి నుంచి వాడి మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న వల్లి పరిస్థితి ఏంటండి? మా తమ్ముడికి ఇప్పుడు ఏమని సమాధానం చెప్తాం అంటూ బాధపడింది వసుంధర. ఇందులో మనం చేసిన తప్పే ఉంది వసుంధర, జరిగింది చెప్దాం అంటూ రాఘవయ్య లోపలికి వెళ్ళాడు. అలా ఓ 4 రోజులు గడిచాయి. రాఘవయ్య వసుంధర దంపతులు విషయం వల్లి తల్లిదండ్రులకు చెప్పడంతో వాళ్ళు పరిస్థితిని అర్థం చేసుకుని, ఈ కాలం పిల్లలు వాళ్ళని అడగకుండా నిర్ణయాలు తీసుకోవటం మనది తప్పు అని వల్లికి వేరే సంబంధం చూసి పెళ్లి జరిపించారు. వసుంధరకి ఓవైపు తన మేనకోడల్ని కొడుక్కి చేసుకోలేని బాధ ఓవైపు అయితే, మరోవైపు కొడుకు ప్రవర్తన వసుంధరని రోజు రోజుకు కృంగదీశాయి. అలా 3 సంవత్సరాలు గడిచాయి. పెళ్లి చేసుకున్న మొదట్లో భార్యను తీసుకుని ఓసారి వచ్చి వెళ్ళడం తప్ప కృష్ణప్రసాద్ మళ్ళీ రాలేదు. నెల నెల తల్లిదండ్రులకు డబ్బు పంపించడం తప్ప ఫోన్ చేసి కనీసం ఎలా ఉన్నా నాన్న, అమ్మ అని అడగలేదు. అలా మరో 2 సంవత్సరాలు గడిచాయి. వసుంధర కొడుకు మీద బెంగతో మంచం పట్టింది. రోజు రోజుకి విషమిస్తున్న భార్య ఆరోగ్య పరిస్థితికి కంగారు పడి వసుంధరను చూపించని హాస్పిటల్ లేదు రాఘవయ్య. వసుంధరని పరీక్షించిన ప్రతి డాక్టర్ తనకు మనోవ్యాధి తప్ప మరే ఇతర జబ్బు లేదని, అది మందులతో నయమయ్యే జబ్బు కాదని, ఆవిడ తిరిగి కోలుకోవాలంటే ఆవిడ ఎల్లప్పుడూ సంతోషంగా ఉంచాలని చెప్పారు. అదే విషయం రాఘవయ్య కొడుకుతో చెప్తే, దానికి నన్నేం చేయమంటా నాన్న, ఇంత డబ్బైనా పర్వాలేదు పంపిస్తాను, అమ్మకి పెద్ద ఆసుపత్రిలో వైద్యం చేయించండి అన్నాడు. కొడుకు మాటలకి రాఘవయ్య, అది మందులతో నయమయ్యే జబ్బు కాదట్రా, అమ్మనెప్పుడు సంతోషంగా ఉంచాలన్నారు డాక్టర్లు అన్నాడు. మరిప్పుడు ఏం చేద్దామంటారు? అదేదో మీరే చెప్పండి నాన్న అన్నాడు కృష్ణప్రసాద్ తండ్రితో విసుగ్గా. అందుకు రాఘవయ్య, కొన్ని రోజులు మీతో పాటు ఉంటే అమ్మ మళ్ళీ తిరిగి కోలుకుంటుందన్న నమ్మకం నాకుందిరా అన్నాడు. సరే, టికెట్స్ పంపిస్తాను, బయలుదేరండి అని చెప్పి ఫోన్ పెట్టేశాడు కృష్ణప్రసాద్. ఆ తర్వాత 4 రోజులకి కొడుకు టికెట్స్ పంపించడంతో భార్యను తీసుకుని కొడుక్కి కలెక్టర్గా పోస్టింగ్ వచ్చిన వరంగల్ జిల్లాకి వెళ్ళిపోయాడు రాఘవయ్య. కృష్ణప్రసాద్ ఇద్దరు పిల్లలు చిన్నవాళ్ళే. కొడుకు పిల్లల దగ్గర తీసుకుని ముద్దు చేయబోతుంటే కోడలు దివ్య, చింటూ, బంటి
లోపలికి రండి అని పిల్లని పిలవడంతో పిల్లలిద్దరూ లోపలికి వెళ్ళారు. ప్రయాణం చేసొచ్చాం. పైగా స్నానాలవి చేసుకోవాలని పిల్లల్ని దూరంగా ఉంచేందుకు అలా అందేమో అనుకున్నాడు రాఘవయ్య. ఆ తర్వాత వసుంధర, రాఘవయ్య ఎన్నిసార్లు పిల్లల దగ్గరికి రమ్మన్నా పిల్లలు వాళ్ళ దగ్గరికి రాలేదు. ఎలా వస్తారు? పిల్లలకి ఈవిడ మీ నానమ్మ, ఈయన మీ తాతయ్య అని పరిచయం చేస్తే కదా! వాళ్ళు పుట్టిన దగ్గర నుంచి కనీసం వాళ్ళు ఎలా ఉంటారో మాకు తెలీదు. మేమెవరమో వాళ్ళకి తెలీదు అనుకున్నారు. ఇంటి నిండా పనివాళ్ళు వేలికింత తిండి పెడుతున్నారు కానీ పలకరించే దిక్కులేదు. కొడుకు తిన్నారా పడుకున్నారని ఏదో మొక్కుబడిగా పలకరించడం తప్పితే అమ్మకి ఎలా ఉంది నాన్న, డాక్టర్లు ఏమన్నారు, అమ్మని ఇక్కడ ఇంకేదైనా హాస్పిటల్లో చూపిద్దామా అని కూడా అడగలేదు. అలా వారం రోజులు గడిచాయి. సొంత కొడుకు ఇంట్లో ఉన్నా ఎవరో పరాయి వాళ్ళ ఇంట్లో ఉన్నామనే భావన కలిగింది రాఘవయ్యకి. అలా మరో 3 రోజులు గడిచాయి. ఇప్పుడు అత్తయ్య మావయ్య అని నోరు విప్పి ఒక్క మాటైనా మాట్లాడిన కోడలు దివ్య ఓ రోజు అత్తమామల ఎదుటే భర్తతో గొడవకు దిగింది. ఇంకెన్ని రోజులుంటారు మీ అమ్మ నాన్నలు, ఓ 3-4 రోజులే కదా అని సరే అన్నాను. కానీ చూస్తుంటే వాళ్ళు ఇక్కడే తిష్టి వేసేలా ఉన్నారు. ఇలాంటి వాళ్ళందరూ ఉండటానికి ఇదేం అనాథాశ్రమం కాదు అని అనటంతో రాఘవయ్యకి తల తీసేసినట్టు అనిపించి ఏమీ మాట్లాడకుండా సిగ్గుతో తలదించుకుని ఆయన గదిలోకి వెళ్ళారు. ఆ తర్వాత కృష్ణప్రసాద్ తన తల్లిదండ్రుల గదిలోకి వచ్చి, ఎందుకు నాన్న సంతోషంగా ఉన్న మా కాపురంలో అనవసరంగా గొడవలు పెడతారు? ఇప్పుడు మీకు ఏం తక్కువ చేస్తున్నాను? నెల ఎంత కావాలంటే అంత డబ్బు పంపుతున్నాను కదా అని చెప్పకని చెప్పాడు తల్లిదండ్రులని వెళ్ళిపోమ్మని. కొడుకు కోడలు పిల్లల్ని చూసుకుంటూ వాళ్ళ దగ్గర కొంతకాలం ఉంటేనైనా భార్య మానసిక పరిస్థితి మెరుగవుతుందనుకున్నాడు రాఘవయ్య. కానీ అక్కడి పరిస్థితి చూసి ఆ మరుసటి రోజే అక్కడి నుంచి వసుంధని తీసుకుని తమ ఊరికి బయలుదేరాడు. అలా ఓ 6 నెలలు గడిచేలేదో దిగులుతో వసుంధర కన్ను మూసింది. విషయం వెంటనే కొడుకుకు ఫోన్ చేసి చెప్పాడు రాఘవయ్య. భార్య పిల్లలతో కాకుండా ఒక్కడే వచ్చి కార్యక్రమాలన్నీ పూర్తి చేసి, ఒక్కడివే ఎలా ఉంటారు నాన్న, మీరు నాతో పాటు రావచ్చు కదా అని ఒక మాటని అడగకుండానే తిరిగి వెళ్ళిపోయాడు. భార్య పైన దిగులుతో ఒంటరిగా కూర్చుని రాఘవయ్యకి కొడుకు ఇంజనీరింగ్ పూర్తయిన రోజుల్లో భార్య తనతో అన్న మాటలు గుర్తొచ్చి గతంలోకి వెళ్ళాడు. రాఘవయ్య వసుంధర దంపతులకు కృష్ణప్రసాద్ ఒక్కడే కొడుకు. రాఘవయ్య ఓ ప్రైవేట్ సంస్థలో క్లర్క్గా పనిచేస్తుండేవాడు. కృష్ణప్రసాద్ చిన్నప్పటి నుంచి చదువులో చాలా చురుగ్గా ఉండేవాడు. కొడుకు 10వ తరగతిలో మంచి మార్కులతో పాస్ అయినప్పుడు కృష్ణప్రసాద్కి పాఠాలు చెప్పే టీచరుకైనా రాఘవయ్యతో, మీవాడు చాలా తెలివిగలవాడు, కొంచెం కష్టమైనా వాడిని బాగా చదివిస్తే జీవితంలో గొప్పవాడవుతాడు అన్న మాటలు రాఘవయ్య మనసులో నాటుకుపోయాయి. రాఘవయ్య చేసేది చిన్న ఉద్యోగం. తనకొచ్చే జీతానికి కొడుకుని పెద్ద చదువు చదివించిన కష్టమేనా? ఒక్కగానొక కొడుకు, రేపు వాడు ఉన్నత స్థాయిలో స్థిరపడితే మాకే కదా గర్వకారణం అని ఊళ్ళో ఉన్న 2 ఎకరాల పొలం నమ్మి కొడుకుని ఇంజనీరింగ్ చదివించాడు. ఇంజనీరింగ్ పూర్తయిన వెంటనే పోనీ ఉద్యోగంలో చేరి ఆర్థికంగా తమకు సహాయాన్ని అందిస్తారనుకుంటే నేను సివిల్స్కి ప్రిపేర్ అవుతున్నానా అన్నాడు కృష్ణప్రసాద్. కొడుకు ఇష్టాన్ని కాదనలేక రాఘవయ్య సరే అంటే, కోచింగ్కి బోలెడు డబ్బు అవుతుందని విన్నాను, మళ్ళీ అంత డబ్బు ఎక్కించి తెస్తారండి, ఎంతసేపు వాడి గురించి వాడు ఆలోచించుకుని తప్పితే మన పరిస్థితి గురించి వాడికి ఏమైనా ఆలోచన ఉందా? చదివించిన కాడికి చాలు, ఇక ఉద్యోగం చేయమనండి అని అంటే భార్య మాటలను కూడా లెక్క చేయకుండా పొలం అమ్మినప్పుడు మిగిలిన డబ్బులను మొత్తం కోచింగ్కి దారపోశాడు. అలా 2 సార్లు పరీక్ష రాసి రెండోసారి సివిల్స్లో క్వాలిఫై అయ్యాడు. ఆ తర్వాత ట్రైనింగ్, పోస్టింగ్ అంటూ 2 సంవత్సరాలు తల్లిదండ్రులకు దూరంగా ఉన్నాడు. కొడుకుకి కలెక్టర్గా పోస్టింగ్ వచ్చింది తెలిసి తల్లిదండ్రుల సంతోషం అంతా ఇంత కాదు. తమ కష్టం వృధా పోలేదని, తాము కోరుకున్నట్లే కొడుకు గొప్పవాడయ్యాడని సంతోషించారు. చిన్నప్పటి నుంచి వసుంధర తన మేనకోళ్ళ వల్లితో కొడుకుకు పెళ్లి చేయాలనుకుంటే కొడుకు తమతో చెప్పుకున్న ట్రైనింగ్లో పరిచయమైన అమ్మాయిని పెళ్లి చేసుకుని వచ్చాడు. రాఘవయ్య, రాఘవయ్య అన్న పిలుపుకి ఉలికిపడి రాఘవయ్య గత నుండి తేరుకున్నాడు. వచ్చింది తన పక్కింట్లో ఉండే పార్థసారథి. వసుంధర పోయిన దగ్గర నుండి ఉదయం సాయంత్రం వచ్చి రాఘవయ్యని పలకరిస్తూ భోజనం ఏర్పాట్లు చూస్తున్నాడు. రాఘవయ్య భోజనం చేసేదాకా ఉండి కాసేపు ఆ మాట ఈ మాట మాట్లాడి
పార్థసారథి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కొడుకు ప్రయోజకుడు కావాలని రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడ్డాం. కొడుకు ప్రయోజకుడయ్యాడని సంబరపడితే ఏం లాభం? ఇరుగు పొరుగు వాళ్ళకి ఉన్న కనికరం కూడా వాడికి మా మీద లేదు. కలెక్టర్ హోదాలో బాధ్యత నిర్వహిస్తూ ఈ తల్లిదండ్రుల బాధ్యత మర్చాడంటూ కంటతడి పెట్టుకున్నాడు రాఘవయ్య. మరి ఇదండి ఈరోజు కథ. ఈ కథపై మీ విలువైన అభిప్రాయాన్ని నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. అలాగే ఈ కథ మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు అనుకుంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరొక మంచి కథతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.